హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను చికెన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1 kg చికెన్ని అలాగే ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అవ్వనివ్వాలండి 1 నిమిషం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. నేనైతే మరాఠీ మొగ్గ, 1 యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర హోల్ గరం మసాలా మొత్తం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 ఆనియన్స్, 2 ఇంచుల అల్లాన్ని, 5-6 వెల్లుల్లిని పేస్ట్గా చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 kg చికెన్ని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. నేను చికెన్ని మీడియం సైజు ముక్కలుగా కొట్టించుకున్నానండి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2.5 స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కానీ ఉప్పు కానీ మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా లేకపోతే దీని ప్లేస్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలా అన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది ఒక సింపుల్ మసాలా కర్రీ రెసిపీ అండి. నేను దీనికోసం ఏమీ ప్రత్యేకంగా మసాలాని ప్రిపేర్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి. 2-3 నిమిషాలు మూత పెట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కకి బాగా పడుతుందండి అలా చేస్తే. 2 నిమిషాల తర్వాత 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసుకోవాలనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా అలా సిమ్లో పెట్టి 15-20 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాయిల్ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 1 టమాటాని ఇలా బాగా చేత్తో మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి. లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇలాంటప్పుడు చూసుకొని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సండే ఆ టైంలో రాగి సంగటి పెట్టుకొని ఇలా ఈ విధంగా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది.
రైస్లోకి కూడా రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.